ఒక వస్తువు యొక్క అస్తిత్వమును అంగీకరించాలన్నా నిరాకరించాలన్నా మనకు ప్రమాణం ఒకటి అవసరం. అనగా వస్తువు ఉంది అంటే దానికి ప్రమాణం ఏమిటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క వస్తువు ఇది లేదు అంటే దానికి ప్రమాణం ఏమి అని ఈ విధంగా మనకు మన ఋషులు ప్రమాణాలు ఇచ్చారు. ప్రమాణములు 4 విధములుగా ఉన్నాయి. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించేది వారు. బౌద్ధులు ప్రత్యక్షము అనుమానము అను 2 ప్రమాణములను అంగీకరించుతారు. మరికొందరు ఆ 2 గాక ఉపమాన ప్రమాణమును కూడా అంగీకరింతురు. అనగా మన ప్రాచీన మహర్షులు దర్శనకారులు అయిన గౌతమ మహర్షి, కనాద మహర్షి 4 విధములైన ప్రమాణములను అంగీకరించిరి. శ్రీ గౌతమ కనాద మహర్షులు సుమారు 3000-4000 సంవత్సరముల క్రితము వసించియుండిరని ఇతిహాసికుల యొక్క ఊహ. కాబట్టి ఈ ప్రత్యక్షము అనుమానము ఉపమానము తరువాత వీటి 3 వలన కూడా కొన్ని సిద్ధించవు. 4వది శబ్దము. అవి 4 విధములు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఒక వస్తువు ఉంది అంటే దానికి ప్రమాణం ఏమి, రుజువు ఏమి అడిగితే చెప్పాలి. లక్షణములను బట్టి ప్రమాణములను బట్టి ఇది ఫలానా వస్తువు అని నిర్ణయించడం జరుగుతుంది. ఒక వస్తువు యొక్క అభావమును నిర్ణయించుటకు సైతం ప్రమాణములు ఆవశ్యకములే. అభావము అంటే లేదు ఇది. ఇప్పుడు మనం చెప్తాం ప్రపంచం అంతటా దైవం ఉన్నది అని చెప్పడానికి దానికి ఒక ప్రమాణం ఉన్నది. గుడి గోపురములలో లేడు దైవము అనడానికి దానికి కూడా ప్రమాణం ఉన్నది. అంటే సర్వవ్యాపకుడు, గుడి గోపురం కాదు, మనలో కాదు, అంతటా ఉన్న తత్వము. అంటే వాటిని పూజించితే వస్తు పూజ అవుతుంది, ఒక విగ్రహ పూజ అవుతుంది, విగ్రహారాధన అవుతుంది, దైవారాధన కాలేదు.